ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విడిపోయిన తరువాత అంటే 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాటిల్లో ప్రత్యేక హోదా ఒకటి, అలాగే రాజధాని నిర్మాణానికి కావలసినటువంటి నిధులు, వివిధ కేంద్ర విద్యా సంస్థలతో పాటుగా కొన్ని మెడికల్ కాలేజీలు, అదేవిధంగా యూనివర్సిటీలు, ఇవన్నీ వీటితో పాటుగా ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్. సో అయితే దీనికి సంబంధించి 2014-19 మధ్యలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ని ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది. అయితే దాని తర్వాత ఇక్కడ దానికి సంబంధించినటువంటి కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి స్థలం కావాలి అని అడిగినటువంటి నేపథ్యంలో ఆ స్థలాలకు సంబంధించే పెండింగ్ పడుతూ వచ్చింది. అలాగే వాల్తేరు డివిజన్ని కూడా దీంట్లో కలపాలి అంటే కాదు, దాన్ని సపరేట్గా ఉంచాలంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. అయితే దీని తర్వాత 2019లో ప్రభుత్వం మారింది. ఇంకా విశాఖ రైల్వే జోన్ సంబంధించినటువంటి వార్తలు దాదాపుగా వినిపించడం తగ్గుతూ వచ్చాయి. సో మరలా 2024లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ గురించి మరలా తెర మీదకు వచ్చింది. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి కార్యాలయాలు నిర్మించడానికి శంకుస్థాపన చెయ్యబోతున్నారు అనేది ఒక వార్త. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, కొద్ది రోజుల క్రితమే ఒక వార్త అయితే వచ్చింది. ఏంటంటే కార్యాలయాల నిర్మాణానికి 52 ఎకరాల కేంద్ర ప్రభుత్వం అడిగిందని, ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఈ భూమి సేకరించి ఇవ్వటంలో జాప్యం జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం దీని మీద చర్యలు చేపట్టిందని, దృష్టి సారించిందని, ఈ భూమిని సేకరించి ఇవ్వబోతుంది, ఇక్కడ త్వరలోనే నిర్మాణాలు జరగబోతున్నాయి అనేది వచ్చినటువంటి వార్తలు. అయితే అసలు విషయం ఏంటి అనేది కనుక ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్ళి పరిశీలించినట్లయితే, ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు, విశాఖ అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. జీవీఎంసీకి, అలానే జిల్లా కలెక్టర్కి, వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే, ముడసర్లోవాలో ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించండి, ఇదే ఫైనల్ చెయ్యండి, దీన్నే రైల్వే అధికారులకు అప్పగించండి, దీంట్లో నిర్మాణాలు చేపట్టమని చెప్పండి అని. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ ముడసర్లోవా స్థలం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా కేటాయించినటువంటి స్థలమేం కాదు. ఇది గతంలోనే జగన్మోహన్ రెడ్డి రైల్వే అధికారుల కోసం కేటాయించినటువంటి స్థలం. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలి అంటే, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకు ఇంకొంచెం లోతుగా వెళ్తే, ఈ ముడసర్లోవా స్థలం అనేది ఏంటి అంటే, గతంలో రైల్వే శాఖకు సంబంధించినటువంటి పలు స్థలాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వటం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ అవసరాల దృష్ట్యా. దానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు కొన్ని రైల్వే శాఖ తీసుకోవటం జరిగింది. సో దీంట్లో భాగంగా రైల్వే శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్థలమే ఈ ముడసర్లోవా స్థలం, రైల్వే శాఖకు సంబంధించినటువంటి స్థలం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో రైల్వే శాఖ కేటాయించడం జరిగింది. అయితే దీన్ని సరిగా పట్టించుకున్నటువంటి కారణం చేత, నిర్వహణ లేనటువంటి నేపథ్యంలో పలువురు దీన్ని ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఎప్పుడైతే ఈ స్థలాన్ని ప్రత్యేక రైల్వే జోన్ కార్యాలయాల కోసం కేటాయించిందో ఏపీ ప్రభుత్వం, అప్పుడు రైల్వే అధికారులు ఆ స్థలాన్ని సందర్శించినప్పుడు ఆల్రెడీ అక్కడ కొన్ని నిర్మాణాలు ఉండటం, ఆక్రమించడం వాళ్ళు గమనించారు. సో వాళ్ళని సంప్రదించగా వాళ్ళు ఈ స్థలం తమదేనని, ఇక్కడి నుంచి రైల్వే అధికారులు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. దీంతో అప్పటి అధికారులు, మీరు స్థలాన్ని కేటాయించి క్లియర్ చేసి ఎటువంటి చిక్కులు చికాకులు లేకుండా మాకు అప్పగిస్తేనే దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తాం, కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీని మీద చర్యలు తీసుకుని వెంటనే ఈ ఆక్రమణలను తొలగించి స్థలాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కొద్ది రోజుల్లో శంకుస్థాపన జరుగుతుంది అన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ రావటం, ఎలక్షన్లు జరగటం, ప్రభుత్వాలు మారటంతో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇంకా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఈ స్థలాన్ని మొత్తాన్ని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేసి అన్ని క్లియరెన్స్లు ఇచ్చి అంతా సెట్ చేసి ఇచ్చినట్లుగా దీన్ని ఒక మంచి స్క్రీన్ ప్లే రెడీ చేసి సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే,
గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మరలా మేము వచ్చిన తర్వాతే ప్రత్యేక రైల్వే జోన్ ముందుకు వెళుతుంది. అమరావతిని ఎలాగైతే గాలికి వదిలేశారో రైల్వే జోన్ని కూడా అలాగే గత ప్రభుత్వం గాలికి వదిలేసి ఓన్లీ సంక్షేమం మీదే దృష్టి పెట్టింది. ఈ మొత్తాన్ని కూడా మేమే కష్టపడి మా భుజాల మీద ఎత్తుకుని ఇక్కడ వరకు తీసుకొచ్చాము అని చెప్పుకుని ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని అంటే దీనికి సంబంధించినటువంటి స్థలం ఇప్పుడు కొత్తగా కేటాయించిందేం కాదు, ఆల్రెడీ కేటాయించినటువంటి స్థలమే. అన్ని క్లియరెన్స్లు అయిపోయి ఇప్పుడు లాంఛనంగా శంకుస్థాపనకు వచ్చింది అనేది మనకున్నటువంటి సమాచారం.